కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది మనోజ్. థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా వైసీపీ ఇప్పుడు రష్మిని సోషల్ మీడియాలో ఒక్కసారిగా కౌంటర్ అటాక్స్తో వరుస పదజాలంతో అబ్యూజివ్ వర్డ్స్తో అటాక్ మొదలు పెట్టేసింది. దోస్ వర్డ్స్ విచ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, కనీసం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ బయటికి చెప్పడానికి అనేటువంటి భాషల్ని ప్రయోగిస్తున్నారు. ఇదంతా వైసీపీ అయినా అని అంటే వైసీపీ డైరెక్ట్ హ్యాండిల్స్ నుంచి కావచ్చు, ఎక్కడ రాకపోయినా సపోర్టర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో వైసీపీని సపోర్ట్ చేస్తున్నారో వారంతా కూడా కాంట్రవర్సీగా ఈ ఇష్యూని మాట్లాడుతున్నారు. బికాజ్ ఇక్కడ ఆ ప్రొటెస్ట్ చేసింది అభినయ్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. ఆయన ఒక ఎద్దుల బండి పైన ఆటోని పెట్టి దాన్ని తోలుతూ ఉన్నట్టుగా ఒక ఫోటోని తను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పట్టుకొని రష్మి జనరల్గా తను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రీసెంట్గా చాలా సందర్భాల్లో వీధి కుక్కల చేత అటాక్ కాబడినటువంటి ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మాట్లాడనమ్మా ఎడబైన మీ నోర్లు మీరు ఎక్కడున్నారని చెప్పి ప్రతి అంశంలో మాట్లాడుతున్నారు ఆవిడ. తనని నిజంగానే తను మాట్లాడింది మీకు ఎంత తప్పుగా అనిపించింది, లేదా మీ పొలిటికల్ ఆస్పెక్ట్లో తన ఏదో మాట్లాడింది అనుకుంటే యూ షుడ్ తనని కొంత మంచిగా సంబోధించాల్సింది. మీ కాంట్రవర్సీ ఏదైనా ఉంటే అట్లీస్ట్ మీరు నిజంగా డిబేట్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఒక ప్రాపర్ డిబేట్, ఒక ప్రాపర్ లాంగ్వేజ్ ఉంటుంది. కంప్లీట్లీగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక మహిళ పైన మీ పదాన్ని ఉపయోగిస్తున్నారంటే బహుశా మీ నాయకుడు ఈ రకంగా చేయమని ఎవరు చెప్పరు. ఇదా మీరు చేయాల్సింది. అనవసరంగా ఆ పార్టీకే కానీ ఆ నాయకుడికి కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ అనవసరంగా ఈ తలవంపు కదా. తనపై ఎంతటి పదజాలం ఉపయోగించినట్టు తనే ఏకంగా ట్వీట్ చేశారు. మీకు ఆ ట్వీట్ ఇక్కడ చూపించలేకపోతున్నా. ఎల్ అంటున్నారు, ఎల్ఎం అంటున్నారు, తనపై డి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు, బి అంటున్నారు, చాలా దారుణంగా తనని సంబోధిస్తున్నారు. ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు, కానీ నేను ఎప్పుడైనా సరే ఒక జంతువు మూగజీవి సమస్యలో ఉందన్నప్పుడు డెఫినెట్గా గతంలో రియాక్ట్ అయ్యాను. మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఇంకా రియాక్ట్ అవుతూనే ఉంటా. దాట్స్ మై డెసిషన్, దాట్స్ మై స్ట్రిక్ట్నెస్ టు మై వర్డ్స్. లేకపోతే నా డెసిషన్ అలాంటిదని చెప్పినట్టుగా రష్మి చెప్తున్నారు. సో రష్మి ట్వీట్ ఇందాక మీరు చూసారు. సో ఆ ట్వీట్లో చాలా క్లియర్గా తను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెనకడుగు వేయను, మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా నా ఆలోచన అది, నా ఓన్ డెసిషన్ నాదని అంటున్నారు. అసలు ఆ రోజున ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి వీడియో చూద్దాం. రైట్, కింద మీరు చూస్తున్నారు అదే వీడియో. ఇది నిజమైన కొరత లేక కృత్రిమమా అనేటువంటి ఆ ప్లకార్డులు వేసుకొని ఒక ఎద్దుల బండి పైన ఆ ఆటోను పెట్టి ఇద్దరు వ్యక్తులు నిల్చున్నారు. సో మరి సహజంగా ఆ ఎద్దుల బండిని అలా ఉపయోగించేది చాలా వరకు పల్లెటూరు ప్రాంతాల్లో కానీ లేకుంటే కొన్ని టౌన్స్లో కూడా వస్తువులు ఒక ట్రావెలింగ్ కోసం గూడ్స్ లాగానే వాడుతున్నారు అఫ్కోర్స్. కానీ ఇక్కడ ఈ జరిగిన సంఘటన పైన దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో రష్మి రియాక్ట్ అయ్యారు. ఈ రకంగా ఏదైతే బాధ అనుభవిస్తుందో ఆ బాధ వాళ్ళకు కూడా అనుభవించాలి అన్నట్టుగా రష్మి ఆ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇంత రాద్ధాంతమైంది, ఇప్పుడు అది ఇంకా రోజు రోజుకి ముదురుతోంది. ఎంతలా అంటే తనని అబ్యూజివ్ వర్డ్స్తో చాలా దారుణాతి దారుణమైన పదాలతో సంబోధిస్తూ తనపై కౌంటర్ చేయడం, తనని అబ్యూజివ్గా మాట్లాడడం, తనని ట్రోల్ చేయడం, వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు రకంగా చేస్తున్నారన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రాం వాళ్ళది, దాని తర్వాత కౌంటర్ ఇచ్చేది కూడా బేసిక్గా వాళ్ళు అవుతారనే చర్చ. సో మనతో పాటుగా వైసీపీ నేత పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ గారు, రష్మి తన ఆవేదనని తన బాధని వెల్లబుచ్చుకుంది ఒక ట్వీట్ ద్వారా. అంతకంటే ముందు ఏం జరిగిందన్నప్పుడు కృత్రిమమా లేదంటే నిజంగానే వచ్చినటువంటి ఒక కొరతనా ఇది అనే రకంగా భూమన అభినయ్ అక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ఒకరు ఫోటో పోస్ట్ చేసినప్పుడు తను రియాక్ట్ అయ్యారు. జనరల్గా మీకు అందరూ తెలిసే ఉంటుంది, రష్మి ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో వీధి కుక్కలు మనుషులపై అటాక్ చేస్తూ ఉంటే కూడా వీధి కుక్కలు మూగజీవాలు, వాటిని కొట్టకండి, వాటిని చంపకండి, ఏవైతే కొన్ని అగ్రెసివ్గా ఉన్నాయో వాటిని మాత్రం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే కోణంలో తను ఒక మూగజీవి, ఒక ఎద్దుని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. దానికి ఇంతలాగా కౌంటర్ చేయాలా? ఇది నిజంగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న పనేనా? ఒకటి సార్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడ స్పందించినటువంటి తీరు ఏ రకంగా ఉన్నదంటే 1000% దీనికన్నా మించి 1000 రెట్లు వీళ్ళు కూడా బాధ అనుభవించాలి, ఈ రకమైనటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు సరికాదు. ఇప్పుడు మూగజీవాలపైన వారు మానవత్వాన్ని చూపడమో, ప్రేమను చూపించడమో, జాలి చూపించడమో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే
జరిగినటువంటి కార్యక్రమం ఏమిటి, దానిని ఆవిడ ఏ రకంగా తీసుకున్నారన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు జీవహింసకి ఆ యొక్క జంతువుల వినియోగానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఎవరు కూడా ఆ యొక్క జీవిని మేము హింసించలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల జరిగినటువంటి రాష్ట్రంలో ఏర్పడిన డీజిల్ పెట్రోల్ కొరతని ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా తెలిసే విధంగా ప్రజల కష్టాలు తొలగించాలనేటువంటి రీతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ డీజిల్ పెట్రోల్ కష్టాల వలన ఆటో కార్మికులు కావచ్చు, అదేవిధంగా టాక్సీ డ్రైవర్లు, ఆక్వా రైతులు ఎంతో మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు అనేకం చూసాం. మరి అలాంటి సంఘటనలు దాదాపు ఒక 4-5 రోజులు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా ప్రజలని మభ్యపెట్టేటువంటి రీతిలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు అధికారులు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ. మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఒక నిరసన కార్యక్రమం చేపడితే దాని ఆ యొక్క కార్యక్రమాన్ని తప్పుపడుతూ చేసిన వ్యక్తులను కూడా వీరు ఒక 1000 రెట్లు దీని మీద బాధను అనుభవించేటువంటి పరిస్థితి రావాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు ఆవిడకి చట్టాలు తెలుసా? 1960 జంతు పరిరక్షణ చట్టం కింద ఏ రకంగా కాదు, నిజంగానే సరే మీ దృష్టిలో అలా చేయడం తప్పు, తన కౌంటర్ వేయడం, అలా మాట్లాడడం తప్పు అనిపించినప్పుడు తనపై ఇలా మాట్లాడినట్టుగా మీకు అన్ని రకాలుగా అవగాహన ఉంది. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు నడిపించిన పార్టీ, మీకు మంచి నాయకుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది? కానీ తన పైన ఈ రకం అబ్యూజివ్ వచ్చింది. నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. బట్ మనకు కూడా ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళపైన ఈ ఎల్ పదాలు వాడాలు. ఎవరు కూడా ఈ రోజు పార్టీ అధికారికంగా ఎక్కడా వారిని తప్పు పట్టలేదు, వారి అభిప్రాయాన్ని తప్పు పడుతున్నాం. కొంతమంది ఎవరైనా కూడా ఆవిడ అభిప్రాయాన్ని తప్పుపడుతున్నది పార్టీకి అనుసంధానించాల్సినటువంటి అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే దానిని వెయిటేజ్ పార్టీకి ఆపాదించాల్సినటువంటి పని చేయొద్దని నేను అలా చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అనేది తనలో తెలుస్తోంది. బికాజ్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ లో వాళ్ళ దాంట్లో వైసీపీ జెండాలు అవన్నీ ఉన్నాయి, వైసీపీ కార్యకర్తలే. ఒకటి సార్, ఇప్పుడు పార్టీకి ఎంతో మంది అఫిషియల్ గా ఉండొచ్చు, అనఫిషియల్ గా కొంతమంది సానుభూతి పరులు ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించడం మంచి పద్ధతి కాదు. ఆవిడ కూడా ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఆ యొక్క కొరత వలన ఏర్పడినటువంటి సమస్యల పైన స్పందించకుండా దానిని నెరవేర్చండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విధానాన్ని కూడా తప్పుపడితే మీ ప్రొటెస్ట్ తప్పుపట్టలేదు, మీ ప్రొటెస్ట్ తప్పుపట్టలేదు, మీ ఫైట్ ని తప్పుపట్టలేదు. నాకు అర్థమవుతున్న ట్వీట్, ఒక జర్నలిస్ట్ గా నాకు అర్థమైంది ఏంటంటే తను అన్నారు ఏమని, ఇక్కడ ఏదైతే సమస్యను ఎదుర్కొంటుందో, ఎంత బాధ అనుభవిస్తుందో ఆ రకమైన బాధనే వాళ్ళకు కూడా కలగాలి. దే ఆల్సో మస్ట్ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ఫేట్ అనేది తను చెప్పుకొచ్చారు. ఒక యానిమల్ లవర్ గా తను అంటే అన్నారేమో, తన దానికి రిప్లైగా ఇంత ఘాటుగా స్పందించాలా? అది ఎవరైనా కానివ్వండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న లక్షలాది మంది సామాన్య పేద ప్రజల పక్షాన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అనేది ఒక సదుద్దేశంతో చేశాం. ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని కూడా ఆ రకంగా ఆవిడ తీసుకొని చెప్పడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అంటే ఆవిడకి విషయ పరిజ్ఞానం లేకుండా ఈ రకంగా చేశారన్నది నా అభిప్రాయం. అంటే ఎప్పుడు కూడా మీరు చూస్తే పూర్వకాలం నుంచే కూడా ఎద్దుల బండ్లు అనేటివి వ్యవసాయ రంగంలో కానీ, అదేవిధంగా వస్తు సామాగ్రిని తరలించడానికి కానీ ఉపయోగిస్తూ రావడం అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం. అవును, దాన్ని ఎవరు కూడా బలవంతంగా చేసినటువంటి నిజంగానే పొలిటికల్ గా పెట్టింది అనుకుంటున్నారా మీరు? ఉద్దేశపూర్వకంగా పెట్టారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, పొలిటికల్ గా ఉద్దేశపూర్వకంగానే వైసీపీని కౌంటర్ చేయడానికి పెట్టారు అనుకుంటున్నారు మీరు? అవును. ఓకే, వైసీపీని కౌంటర్ గా చేయడానికి పెట్టారు కాబట్టి తనపై ఈ రకమైనటువంటి ఆరోపణలు లేకపోతే దాడి మొదలైంది. ఆవిడ ఏదో దురుద్దేశంతోనే ఈ రకంగా కార్నర్ చేశారన్నది నా అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అదే విధంగా యువకులు గాని మహిళలు గాని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడు కూడా అవన్నీ సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా లేకపోతే అక్కడ గత 5 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా డెఫినెట్ గా మీరు ఫైట్ చేయాల్సింది, ఫైటింగ్ అది డెఫినెట్ గా ఉండాల్సింది. దట్స్ యువర్ రైట్. బట్ తను ఈ పోస్ట్ వరకు మాత్రం రెగ్యులర్ గా తను చేసేటువంటి యాక్టివిటీస్ గతంలో కూడా చూసాం కాబట్టి నేను ఇక్కడ సమర్థించలేదు ఆవిడ వ్యాఖ్యల్ని కానీ ఆవిడని కానీ. బట్ తను గతంలో కూడా చాలా సందర్భాల్లో వీధి కుక్కలకు సంబంధించిన అంశాల్లో మాట్లాడుకొచ్చారు, కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు హైదరాబాద్లో ఇక్కడ. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాబట్టి తను ఇంటెన్షనల్గా అంది అని మీరు అంటున్నారు. మరి ఆ ఇంటెన్షనల్గా అన్నా కూడా దాన్ని కౌంటర్ చేయాల్సిన పద్ధతి ఉంటుంది. బట్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మస్ట్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆర్ ఎంకరేజ్డ్. నేను ఒక విషయం చెప్తున్నాను సార్, ఆవిడ జంతు సంరక్షణ పైన చూపించేటువంటి మానవత్వ విలువలకు కానీ వాటన్నిటికి కూడా ఆవిడని అభినందిస్తాం. అయితే
ఈ ఏదైతే ఈ కామెంట్స్ చేసినటువంటి విధానం, ఆవిడ ఉపయోగించినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఒక దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణికి పాల్పడింది అన్నటువంటి అనుమానం కూడా తలెత్తుతోంది. కాబట్టి ఈ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కానీయకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు 1-2-3 సార్లు ఆలోచించుకొని వ్యాఖ్యలు చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, సో బట్ ప్లీజ్ డూ వెరిఫై. తను ఒక మహిళ కదా, మరీ అంత అబ్యూజివ్ గా డైరెక్ట్ గా ఇంత బహిరంగంగా కౌంటర్ చేయడం, తనని చాలా అబ్యూజివ్ గా మాట్లాడుతున్నారు. బట్ వాటిని అయితే కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉందా లేదా? ఖచ్చితంగా ఆవిడని గౌరవిస్తాం. ఆవిడకు ఉన్నటువంటి ఈ జంతు సంరక్షణ పైన ఉన్నటువంటి మంచి భావాలకు కానీ వాటన్నిటి కూడా గౌరవిస్తున్నాం. ఎవరైనా కూడా ఇలాంటివి పాల్పడితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఆవిడ కూడా రాజకీయ కోణంలో చేసేటువంటి కామెంట్స్ అన్నిటినీ కూడా, అంటే మీరు రాజకీయ కోణంలో తను చేసిందనేటువంటి భావనలో ఉన్నారు కాబట్టి అలా రిప్లై వస్తుందని అంటున్నారు. బట్ ఎనీహౌ, థ్యాంక్ యూ.